NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయిని నిర్మూలిద్దామనే లక్ష్యంతో పోలీస్ శాఖ సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. గంజాయి రహిత సమాజ స్థాపన కోసం శనివారం సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భారీ తనిఖీలు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో సుమారు 110 మంది అనుమానితులను సేకరించి వారికి అధునాతన NDPS కిట్ల ద్వారా అక్కడికక్కడే మూత్ర పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జి చెంచుబాబు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక బస్ NDPS కిట్ల ద్వారా గంజాయి తాగేవారిని ఇట్టే పసిగట్టవచ్చని తెలిపారు. గత 2 నెలల కాలంలో ఎప్పుడు గంజాయి సేవించినా ఈ కిట్ ద్వారా చేసే పరీక్షల్లో పాజిటివ్ అని తేలిపోతుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను లోతుగా విచారించి వారికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, ముఠా సూత్రధారులు ఎవరో పరిశీలించి పూర్తిగా కట్టడి చేస్తామన్నారు. రాత్రిపూట అనుమానాస్పదంగా తిరిగేవారు, గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, గంజాయి తాగి గొడవలు చేస్తూ విపరీతంగా ప్రవర్తించేవారిని పట్టుకొని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికుల అలవాట్లు, వారి రాకపోకలపై గట్టి నిఘా ఉంచామని, అలాగే పోలీసు రికార్డుల్లో గంజాయి వినియోగదారులుగా నమోదైన పాత నేరస్తులను కూడా తీసుకొచ్చి పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎస్ఐ గంటా అజయ్ కుమార్, తడ ఎస్ఐ కె కొండప్ప నాయుడు, సూళ్లూరుపేట రూరల్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఈ గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అనే అనుమానం ఉండేటువంటి వ్యక్తులను కొంతమందిని సేకరించి వాళ్ళ మీద ఈ కిట్ తోటి NDPS కిట్ని దాన్ని ఉండేటువంటి బస్ని జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెడితే దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్కి వచ్చింది. దీంట్లో సూళ్లూరుపేటలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని గ్యాదర్ చేసి సూళ్లూరుపేట ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కిట్ల ద్వారా టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ కిట్లు వాళ్ళ యొక్క యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కిట్ ద్వారా చేయడం వల్ల అది పాజిటివా నెగిటివ్ అనేది తెలిసింది. గాంజా తాగుంటే గత 2 నెలల్లో ఎప్పుడు తాగినా కానీ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని పెట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ ఎవరైతే వచ్చిందో సో వాళ్ళ అలవాటు గంజా తాగారు అనేది నిర్ధారణ అయితే వాళ్ళు ఎలా తాగారు, ఎవరెవరి దగ్గర నుంచి సంపాదిస్తున్నారు దాని గురించి ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా రాత్రిపూట అనుమానంగా తిరిగేటువంటి వాళ్ళు ఏదన్నా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా ఏదైనా ఎలిగేషన్స్ గాంజా తాగి గొడవ చేస్తున్నారనే ఎలిగేషన్స్ ఉన్నా కానీ, అనుమానంగా ఉన్నా కానీ విపరీతమైన ప్రవర్తన చేసేటువంటి వాళ్ళని కూడా పట్టుకొని ఈ రకంగా టెస్టులు చేయాలని సదుద్దేశంతో జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు సార్ ఇది పంపించడం జరిగింది. ఇది అన్ని సబ్ డివిజన్లో జరుగుతుంది. అలాగే నాయుడుపేటలో దీన్ని అన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు చాలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండే అలవాట్లు కానీ వాళ్ళ రాకపోకలు ఎక్కువగా బయట రాష్ట్రాలతో జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని చేస్తున్నాం. లోకల్గా పాత కేసుల్లో ఉండేటువంటి వాళ్ళు మా దగ్గర కన్జ్యూమర్గా రికార్డ్ అయినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు మారటానికి అవకాశం ఇచ్చి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు మానేసినట్టుగా ప్రూవ్ అయితే వాళ్ళని మంచిగా సన్మానించి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తనగా మారిన వాళ్ళగా చూపిస్తాం. అలా కాకుండా తిరిగి వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేసేటట్టయితే ముందు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ గంజాని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లో అంటే కేసులు రిజిస్టర్ చేయటం, ఆ కేసుల రిజిస్టర్లు దానికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని సరఫరా, సప్లై, కన్జ్యూమర్స్ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం, దానికి వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టడీ చేయటం, ఈ విధంగా అందరినీ కట్టడి చేయటం, అదేవిధంగా కన్జ్యూమర్స్ కౌన్సిలింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఈ ఈగిల్ అనే సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యువతలో దీని గురించి మత్తు పదార్థాల సేవనం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నం చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరికైనా వచ్చినట్టయితే పోలీసుకు సమాచారం ఇవ్వచ్చు 112కి. దీన్ని పూర్తిగా నిర్మూలించడంలో ప్రజలందరూ సహకరిస్తారని
ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.